హాయ్ అండి. అరుణాచలం వెళ్తున్నాను. నేను వెళ్తాను అని అనుకోలేదు నిజంగాను. వెళ్దాం వెళ్దాం అనుకున్నాను. కానీ ఇన్నాళ్టికైతే ఆ కోరిక అనేది నెరవేరింది. మా పక్కింటి వాళ్ళతో వెళ్తున్నాను. మా చెల్లితో. అయితే ట్రైన్ మేము తిరుపతిలో దిగాం. తిరుపతి నుంచి అక్కడి నుంచి అరుణాచలంకైతే బస్సు ఎక్కేసాం. దారి మధ్యలో టిఫిన్‌కైతే ఆపింది. బట్ మేము టిఫిన్ ఏం చేయలేదు. ఎందుకంటే మళ్ళీ ఒళ్ళో కలిపితే అది బస్సు పడదు కదా అని చెప్పేసి ఇంకా చేయలేదు. ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్‌గా అరుణాచలం దిగిన తర్వాత అక్కడ మేమైతే టిఫిన్ చేసాం. అక్కడ పరోటాతో సాంబార్ బకెట్ పెట్టేశారండి. మేము అది సాంబార్ అనుకోలేదు. కూర అనుకోలేదు. సాంబార్ అనుకున్నాం. అదే కూర అని చెప్పారు పరోటాతోని. అది అయిపోయిన తర్వాత చిన్నగా ఒక టీ తాగాను. నాకు టీ అలవాటు ఉంది కదా! నాతో వచ్చిన వాళ్ళకైతే టీ అలవాటు లేదు. అందుకనే నేను మాత్రమే టీ తాగాను. ఇంకా అక్కడి నుంచి దగ్గరేనండి. బస్ స్టేషన్ నుంచి ఆటోకి వెళ్ళిపోయాం. అక్కడి నుంచి 20 రూపీస్ తీసుకుంటారు. అక్కడి నుంచి దగ్గరే. చూసారు కదండి, అదే అరుణాచలం. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. నాకు ఎంత ఆనందం అనిపించిందంటే అరుణాచలం వచ్చినప్పుడు నిజంగా అసలు చెప్పలేను, అంత ఆనందం అనిపించింది. కళ్ళల్లో నీరు తిరిగే, ఎందుకనో తెలీదు టెంపుల్లోకి వెళ్ళాక. ఆ వీడియో కూడా నెక్స్ట్ ఈ వీడియో అయిపోయిన తర్వాత అది అప్లోడ్ చేస్తాను. నిజంగా అరుణాచలం వెళ్తే ఇలా ఉంటుందా అనిపించింది. నాకు అంత ఆనందం అనిపించింది. అయితే మా ఫ్యామిలీని తీసుకొని మళ్ళీ వెళ్తాను ఇక్కడికి. అప్పుడు ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను.